తిరిగి BCN న్యూస్కి స్వాగతం. నావిగేషన్ లోపంతో 56 రోజులు శ్రీలంకలో చిక్కుకుని కూటమి ప్రభుత్వం కృషితో జాఫ్నా జైలు నుంచి విడుదలై కాకినాడ చేరుకున్న 4 మత్స్యకారులను పోర్ట్ కోస్ట్ గార్డ్ కార్యాలయం వద్ద సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ సహాయంతో తమను విడిపించిన సీఎం చంద్రబాబు చిత్రపటానికి మత్స్యకారులు పాలాభిషేకం చేశారు. రోజుల క్రితం మన కాకినాడ వాస్తువులైనటువంటి పంతాడి బ్రహ్మానందం, కరి నౌకరాజు, చింతా నాగేశ్వరరావు, కొప్పాడి శ్రీను ఈ 4 కలిసి తమిళనాడులో రామేశ్వరం దగ్గరలో ఊర్లో బోటు కొనుక్కుని తిరిగి వస్తుంటే అక్కడ వీళ్ళకి నావిగేషన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయక కొంచెం శ్రీలంక బోర్డర్లోకి వెళ్ళడం, అక్కడ కోస్ట్ గార్డు వీళ్ళందరినీ తీసుకోవడం, వాళ్ళ కస్టడీలో తీసుకోవడం, ఇప్పుడే చెప్పారు జరిగిన సంఘటన అంతా కూడా. వారే కాదు, ఎక్కడ ఏ బోర్డర్కి వెళ్ళినప్పుడు కూడా బోర్డర్ దాటి ఇంకో చోటకి వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఎవరైనా కస్టడీలో తీసుకుంటారు. ఎందుకంటే గతంలో జరిగిన సంఘటనలు మీకు తెలుసు. కొంతమంది ఫిషింగ్ చేస్తున్నప్పుడు కూడా కొంతమంది వాళ్ళని అడిగారు అంటున్నారు, ఏదన్నా డ్రగ్స్ అయినా స్మగ్లింగ్ చేస్తున్నారు, ఇంకోటి చేస్తున్నారు, అనుమానాలతో కస్టడీలో తీసుకుంటూ ఉంటారు. అలాంటిది వెరిఫికేషన్ చేయడం కోసం వాళ్ళని కస్టడీలో తీసుకున్నారు. అయితే మనకి తెలిసిన వెంటనే మా పంతరాజు ఇలా జరిగిందని చెప్తే వెంటనే ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా వివరాలన్నీ కూడా వీళ్ళ వివరాలన్నీ వాళ్ళకి చేరవేసి వెంటనే సంబంధిత మంత్రి కాబట్టి అచ్చెన్నాయుడు గారితో ఫస్ట్ మాట్లాడడం జరిగింది. ఈ శాఖకు సంబంధించిన మంత్రిగా అచ్చెన్నాయుడు గారితో మాట్లాడితే వారు వెంటనే ఆ రోజున ఏదైతే ఈరోజు జరిగిన సంఘటన చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టిన తర్వాత మళ్ళీ అచ్చెన్నాయుడు గారు నాకు ఫోన్ చేసి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది, మీరు కూడా ఫోన్ చేయండి అంటే వారికి ఫోన్ చేయడం. అదేవిధంగా లోకల్గా మనకు ఉన్న ఎంపీ గారు మన ఉదయ్ శ్రీనివాస్ గారు సంప్రదింపడం చేయడం జరిగింది. అదేవిధంగా మన సానా సతీష్ గారు 3వ తారీఖున ఆయన తమిళనాడుకి బోట్ కొనుక్కుందామని వెళ్ళి 3వ తారీఖున కొనుక్కుని వచ్చేటప్పుడు 3 కిలోమీటర్స్ శ్రీలంకన్ బార్డర్లోకి వెళ్తుంటో శ్రీలంకన్ కోస్ట్ గార్డ్ వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ జైల్లో పెట్టడం జరిగింది. జైల్లో పెట్టిన తర్వాత ఇక్కడ వీనికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చి చెప్పడం, అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా మెసేజ్ తెలియటంతో ఫోన్లో మాట్లాడిన తర్వాత శ్రీలంకన్ కాన్సులేట్ జనరల్ సాయి మురళీ గారితో కూడా మాట్లాడే IFS ఆఫీసర్ ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన ఏమన్నారంటే, సార్ దీన్ని చాలా లాంగ్ ప్రాసెస్ అండి అంటే, కాదు ఇది అసలు అవసరమైతే MOS ఎక్స్టర్నల్ అఫైర్స్తో కూడా మాట్లాడిపిస్తామని చెప్పి మాట్లాడిపించిన తర్వాత దాన్ని ఇలా చాలా ఇంకా ఎక్కువ రోజులు ఉండవలసిన దాన్ని ఇమీడియట్ వాయిదాకి తీసుకురావటం, ఆ వాయిదాకి తీసుకొచ్చి అసలు అయిపోతుంది అనుకుంటేనే మళ్ళీ కొంచెం కింద ఎక్స్టెండ్ అయింది కూడా దేనికి అంటే వీళ్ళ బోటు కూడా తెప్పించడానికి వీళ్ళొక్కళ్ళే మీ ఒక్కళ్ళే కాకుండా మీ బోటు కూడా తెప్పించడానికి ప్రయత్నం చేసి ఆ లీగల్ టీంతో కూడా మేము ఇక్కడి నుంచి ఫోన్ మాట్లాడతాం, సాయి మురళి గారు నన్ను కనెక్ట్ చేయటం, అలాగే IFS ఆఫీసర్ కనెక్ట్ చేసి వాళ్ళతో కూడా లీగల్ టీంతో కూడా మాట్లాడి వీళ్ళే కాదండి వాళ్ళ బోటు కూడా తిరిగి రావాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు చంద్రబాబు గారి నాయకత్వంలో అలాగే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్తో అలాగే కొండబాబు గారు మాట్లాడటం జరిగింది, MLC గారు మాట్లాడటం జరిగింది. మన కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి మత్స్యకారుల సోదరులు వేట నిమిత్తం వెళ్ళినప్పుడు మరి అనుకోని రీతిలో శ్రీలంకకి 3 కిలోమీటర్ల దూరం సముద్రంలో వెళ్ళటం వల్ల వారిని శ్రీలంక ప్రభుత్వం ఆధీనంలో తీసుకోవటం, మరియు దానికి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు కానీ, సానా సతీష్ గారు కానీ, మా కాకినాడ స్థానిక శాసనసభ్యులు కొండబాబు గారు, అలాగే MLC కర్రి పద్మశ్రీ గారు, మరొక MLC అయినటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారు అందరూ ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో, మోడీ గారి యొక్క నాయకత్వంలో పనిచేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలకి కూడా మేలు చేసే విధంగా పనిచేసేటువంటి ప్రభుత్వం. ఈరోజు మత్స్యకారుల సోదరులు ఆపదలో ఉంటే వారిని వెనక్కి తీసుకొచ్చినందుకు కూటమి ప్రభుత్వం పనితీరుని ప్రజలందరూ గమనించాలని మరొకసారి కోరుకుంటున్నాను.
వేధింపులకు గురైన వారికి న్యాయం చేసేందుకే వైసీపీ అధినేత జగన్ డిజిటల్ బుక్ ను తీసుకొచ్చారని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెంలోని ఆయన నివాసం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్యాయంగా అక్రమంగా తప్పుడు కేసులు బనాయించిందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ బాధితులకు న్యాయం చేస్తామన్నారు. తాడేపల్లిగూడెంలో కూటమి పాలన దిగజారిపోయిందని విమర్శించారు. జూదాలు, విచ్చలవిడి మద్యం, గంజాయి, రౌడీయిజంతో నియోజకవర్గం అవినీతిమయంగా మారిందని విమర్శించారు. ప్రజలకి అనేక రకాల ఆశలు చూపించి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయి సూపర్ 6 అని సూపర్ 7 అని అమలు సాధ్యం కాని హామీలని వాళ్ళే చెప్తారు. మేము ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే రాష్ట్రం ఎమ్మెల్యేలని మరి సాక్షాత్తు క్యాబినెట్లో ఉన్న ప్రధానమైన మంత్రి చెప్తా ఉన్నాడు. అలాగే ఒక ఆటవిక పాలన, రాక్షస పాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ అవలంబిస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రాజ్యాంగాన్ని కాదని రెడ్ బుక్ పరిపాలన ఇక్కడ జరుగుతూ ఉంది. ఇనాగరేషన్ చేసిన తర్వాత ఇది నియోజకవర్గాల స్థాయిలోను, మండలాల స్థాయిలోను, గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లాలని ఈ డిజిటల్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని వాళ్ళ ఏర్పాటు చేస్తాం. దీంట్లో ఏంటంటే దీంట్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. మన అందరి దగ్గర మన స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఆ స్మార్ట్ ఫోన్లో ఈ క్యూఆర్ కోడ్ని కనుక ఫోటో తీసి స్కాన్ చేస్తే ఇది డిజిటల్గా అది బుక్ ఓపెన్ అయ్యి దానికి కావాల్సిన సమాచారాన్ని ఎలాగా నమోదు చేయాలి, ఎలాగా దాంట్లో పొందుపరచాలి, ఏ వ్యక్తికి ఇబ్బంది కలిగింది, ఏ వ్యక్తి ద్వారా ఇబ్బంది కలిగింది, ఆ ఇబ్బంది కలిగిన దాని మీద ఆ సంబంధిత పోలీస్ స్టేషన్లో మనం కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కూడా నోట్ చేయకుండా, ఎఫ్ఐఆర్ లేకపోతే డైరీలో నోట్ చేసుకోకుండా, కనీసం వాళ్ళకి సమాధానం చెప్పకుండా, లేకపోతే ఒక రెవెన్యూ అధికారికి సంబంధించి రెవెన్యూ ఇష్యూ అయినా పెడితే వాళ్ళు పట్టించుకోకుండా, ఒక మున్సిపల్ అధికారికి ఫోన్ దగ్గరికి వెళ్తే అది చేయి పట్టించుకోకుండా, ఇంకా ఏ రకమైన ఇబ్బంది కలిగినా ఈ డిజిటల్ బుక్లో మనం అప్లోడ్ చేసినట్లయితే మళ్ళీ 2029లో మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా మనం మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ డిజిటల్ బుక్లో ఓపెన్ చేసి దీంట్లో రిజిస్టర్ అయిన కంప్లైంట్స్ అన్నిటికీ ఒక కమిటీని వేసి, ఉన్నతాధికారులను వేసి, దీనికి సంబంధించిన అధికారులు ఎవరైతే తప్పు చేశారో చట్టానికి లోబడి చట్టం ప్రకారం ఆ వ్యక్తులు చేసిన దుర్మార్గానికి, వాళ్ళు చేసిన అన్యాయానికి తగిన మూల్యం చెల్లించేలాగా, శిక్షలు పడేలాగా, అది రిటైర్ అయిపోయినా లేకపోతే ఎక్కడో విదేశాల్లో దాక్కున్నా కూడా పట్టుకుని మరీ తీసుకొచ్చి న్యాయం చేస్తారని మన నాయకుడు చాలా విశ్వాసంగా అందరికీ ధైర్యం కలిగించేలాగా చెప్పడం జరిగింది. అదే ఈ డిజిటల్ బుక్ని ఇవాళ ఆవిష్కరిస్తున్నాం. విశాఖపట్నం ఓల్డ్ టౌన్లోని 148 పురాతన కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అలంకరణలో భాగంగా అమ్మవారిని 7 కిలోల బంగారు ఆభరణాలు, బంగారు బిస్కెట్లు, 12 కిలోల వెండి వస్తువులు, సుమారు 5 కోట్ల విలువైన కరెన్సీ నోట్ల కట్టలతో అలంకరించారు. మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు.
తిరుపతి జిల్లా గురవరాజుపల్లిలో విషాదం చోటు చేసుకుంది. శివాని అనే వ్యక్తి తప్పతాగి విద్యుత్ స్తంభం ఎక్కి కూర్చున్నాడు. అతని లక్ బాగుండి గ్రామస్తులు కరెంటు సరఫరాను బంద్ చేయించారు. అయితే అతను మద్యం మత్తులో 220 kV విద్యుత్ వైర్లను పట్టుకుని ఊగుతూ హల్చల్ చేశాడు. పోలీసులు స్థానికుల సహాయంతో కింద నెట్ మాదిరిగా బట్ట పట్టుకుని కిందకు దించేందుకు ప్రయత్నించారు. అయితే అతను వైర్లను పట్టుకుని వేలాడుతూ ఒక్కసారిగా దూకేశాడు. అంత ఎత్తులో నుంచి బలంగా దూకడంతో నెట్ బట్ట కాస్త చేతిలో నుంచి జారిపోయింది. అతని తల బలంగా నేలకు కొట్టుకుంది. దీంతో అతను ఘటనా స్థలంలోనే ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. రక్తం ఎక్కువగా పోవడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఢిల్లీలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమం. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో కలిసి హాజరైన సీఎం చంద్రబాబు. ఆల్మట్టి ఎత్తు పెంచడం వల్ల రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిసినా కూడా చంద్రబాబు నోరు మెదపడం లేదు. వైసీపీ ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి ఫైర్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్య లక్ష్మి హోమం. క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి తెలంగాణ సీఎంను కలిసిన క్రికెటర్ తిలక్ వర్మ. రేవంత్ రెడ్డికి క్రికెట్ బ్యాట్ బహుకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.